బండి గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఈ బండి కండిషన్ ఏంటంటే ఆటోకి వేసుకొచ్చే పొజిషన్ ఉంది. ఆటోకి వేసుకొని మన షాప్ కూడా తీసుకొచ్చేది. దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లో కానీ మనం ఒక వీడియో కానీ షేర్ చేస్తాం. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవ్వండి, ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఉంటుంది. అయితే ఈ బండి గురించి టోటల్ గా చెప్పిన తర్వాత మన ఫ్రెండ్ అయితే పర్చేస్ చేశాడు. బండి టోటల్ గా ఓపెన్ చేసాం. అదే విధంగా బండి వాటర్ వాష్ తీసుకెళ్ళాం. అంటే డీజిల్ లో క్లీన్ చేసిన తర్వాత వాటర్ వాష్ చేపిస్తాం. వాటర్ వాష్ నుంచి డైరెక్ట్ గా పెయింట్ గా చేస్తాం. అయితే బండిలో పెయింటింగ్ ఏం సామాన్ చేపించాం, బాడీకి ఏం సామాన్ యూస్ చేస్తాం, ఇంజిన్ లో ఎలాంటి సామాన్ యూస్ చేస్తాం, అయితే మీకు వీటి గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బండే కాదు, మీ బండికైనా ఇదే స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తాను. అయితే చూడండి భయ్యా. ఓకే భయ్య, చూడండి మనకి ఏదైతే మనకి నెల్లూరు వెహికల్ ఉందో నెల్లూరు వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ మొత్తం వచ్చేసాయి. ఓకేనా, మొత్తం ఇక్కడ కానీ చూసుకుంటే మనం పెయింటింగ్ ఇచ్చేసాము. లాస్ట్ టైం మీకు హైదరాబాద్ వెహికల్ కానీ అంతకుముందు రాజమండ్రి వెహికల్లో కానీ కనబడింది ఇదే పార్ట్స్ కనబడి ఉంటాయి. ఏది మనం పెయింటింగ్ ఇచ్చే సామాన్ అనేది. నెక్స్ట్ బాడీలో యూస్ చేసే సామాన్ కానీ చూసుకుంటే ఏ సామాన్ కనబడతాయి, ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకేనా, మీకు హైదరాబాద్ వెహికల్ అని చెప్పాను, రాజమండ్రి వెహికల్లో ఏ సామాన్ అయితే యూస్ చేసామో అదే సామాన్ హైదరాబాద్ వెహికల్లో యూస్ చేసామని చెప్పాము. ఇప్పుడు కానీ నేను చెప్పేది ఏంటంటే రాజమండ్రి వెహికల్లో ఏ స్పేర్ పార్ట్స్ అయితే యూస్ చేసామో అదే స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, పెద్దగా మార్పది ఏముండదు, కొద్దిగా లైట్గా. చూడండి మనం రాజమండ్రి వెహికల్ కానీ టైప్ 3 ఇంజిన్ కిల్ స్విచ్ యూస్ చేసాం. దీంట్లో కానీ ముందుగా వచ్చేసింది కాబట్టి మీకు ఇక్కడ వీడియోలో కనబడుతుంది. ఓకేనా, ఈ బండి కానీ చూసుకుంటే సైలెన్సర్ గోల్డ్ కవర్ అనేది ఇంకా రాలేదు. సైలెన్సర్ గోల్డ్ కవర్ అనేది దీంట్లో కనబడలేదు. అయితే కనబడపోయినా సరే మళ్ళీ యాడ్ అవుతుంది భయ్య, బండికి ఫిట్ చేసుకునేప్పటికి యాడ్ అవుద్ది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే బండి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం టోటల్గా ఈ స్పేర్ పార్ట్స్ అనేది మొత్తం చూపించాలి కాబట్టి మొత్తం అయితే ఒకసారి చూపించేసాను. ఓకేనా, ఇంకా ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి వెహికల్ ఏం చెప్పాను, లేదా హైదరాబాద్ వెహికల్ ఏం చెప్పాను, రాజమండ్రి వెహికల్ సామాన్ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాను, ఇప్పుడు కానీ రాజమండ్రిలో ఏం యూస్ చేస్తాం అయ్యే ఉంటాయి. కావాలంటే చూసుకోండి క్లోజ్ షాట్లో. ఆ సామాను స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ సామాను స్క్రీన్ షాట్ చూసుకోండి, ఏం డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకటే ఉంటాయి. అయితే ఇక్కడ ఎక్స్ట్రా వైరింగ్ గిట్ కనబడుతుంది ఈ బండిలో, ఎందుకంటే వైరింగ్ గిట్ డ్యామేజ్ కాబట్టి ఈ బండికి వైరింగ్ గిట్ కనబడుతుంది. కొన్ని బండ్లో చెప్పాను కదా కొద్దిగా అటు ఇటు మార్పు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ప్యానల్స్ అయితే మొత్తం ఆ బండికి మనం వైట్ వాడాం, ఈ బండికి బ్లాక్ వాడాం. మిగతా మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. స్టిక్కర్లు కానీ ఒరిజినల్ స్టిక్కర్, ట్యాంక్ మాత్రం పెయింటింగ్ ఉంటుంది. అది ఏ బండికైనా సరే ట్యాంక్ పెయింటింగే ఉంటుంది. ఓకే, ట్యాంక్ వేయాలంటే ఇంకో 10,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని ట్యాంక్ అని కొత్తది వేస్తాం. ఓకేనా, ఈ బ్లాక్ కలర్ ప్యానల్స్, బాడీ స్పేర్ పార్ట్స్, అదేవిధంగా మనం ఇచ్చిన పెయింటింగ్ ఐటమ్స్, అదేవిధంగా టైర్లు, ఈ భయ మొత్తం మనం బండికి యూస్ చేసే స్పేర్ పార్ట్స్ అయితే మీకు చెప్పాలనుకుంటే. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తాం భయ. చూడండి మనం ఇంజిన్ సామాన్ కానీ ఆల్మోస్ట్ ఇంజిన్ కేసులు అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మనం పెట్రోల్తో వాష్ చేస్తాం కంపల్సరీగా. ఎందుకంటే పెయింటింగ్ చేసాం కాబట్టి లోపల లైట్గా పెయింట్ ఎత్తుకుండా అదంతా నీట్గా క్లీన్ చేసుకొని, అదేవిధంగా మనం ఇంజిన్ సామాన్ ఏదైతే మనం పాతవి యూస్ చేస్తామో, ఏదైతే క్రాంక్ ఉంది కదా ఇది లేత్కెళ్ళి వచ్చేసింది, పిస్టన్ లేత్కెళ్ళి వచ్చేసింది, ఇవన్నీ లేత్కెళ్ళి వచ్చేసింది. అయితే షాప్లో అబ్బాయి కడతారు కాబట్టి అన్ని సామాన్ కడిగేస్తాడు. ఇంకా వీలైతే ఇంజిన్ బెరింగ్ కడిగేస్తాడు, ఇంజిన్ బెరింగ్ కడిగేస్తాడు, టైం ఇంజిన్ మొత్తం కడిగేస్తాడు. అయితే మనం తీసి పక్కన పెట్టాము. అయితే ఇక్కడ చూడండి ఈ ఇంజిన్కి అవసరమైన సామాను, అంటే ఈ ఇంజిన్ కాదు, లాస్ట్ టైం హైదరాబాద్ బండి కాదు, అంతకుముందు రాజమండ్రి బండిలో ఏ విధంగా యూజ్ చేస్తాం భయ్యా. ఒకటి నేను చెప్పేది, నేను తీసుకునే బడ్జెట్కి బండిలో ఏమేమి సామాన్ చేంజ్ చేయాలి, అంటే ఏమేమి సామాన్ అరుగుదల అవుతాయో ఆ సామాన్ అనేది పక్కాగా చేంజ్ చేసి తీరుతాను. దాన్ని మీరు గుర్తించాల్సింది. బండి ఏ బండి ఏదనేది కాదు, అది బండిలో ఈ సామాన్ అరుగుదల అవుతుంది, ఇది అరిగిపోయింది అనుకుంటే పక్కాగా చేంజ్ చేసి తీరుతాను. ఇంజిన్ సామాన్ కానీ మనం ఈ విధంగా ఓపెన్ చేసి పెయింటింగ్ చేపించి నెక్స్ట్ అనేది మొత్తం టోటల్గా అన్నీ ఓకేనా అన్నీ చెక్ చేసుకొని ఏమేమి సామాన్ కానీ తెస్తాం. ఏడుగాని చూడండి ఆల్మోస్ట్ సామాన్ అయితే మొత్తం తీసుకొచ్చాము. అయితే మన బండికి కావాల్సిన స్పేర్ పార్ట్స్, అంటే బండికి కావాల్సింది కాదు, ఈ పక్కాగా దీంట్లో చేంజ్ చేయాలి అని నేను ఫిక్స్ అయినవి. ఇక్కడ కానీ చూసుకుంటే ప్యాకింగ్ కిట్, అదేవిధంగా వాల్ ట్యాప్ పెట్టినట్లు దానికి సంబంధించిన ఓరింగ్లు, హెడ్ టాప్ ఓరింగ్, అదేవిధంగా సెల్ఫ్ మోటార్ క్యాప్ ఓరింగ్, నోట్లైట్ స్విచ్, హెడ్ నట్లు, హెడ్ వాషర్లు, క్లచ్ నట్లు, కిక్ స్ప్రింగ్, స్పార్క్ ప్లగ్, ఆయిల్ సీల్ కిట్. ఓకేనా, అదేవిధంగా ఒక గేర్ రోలర్ కానీ ఉంటుంది. మన గేర్ హార్న్ అంటాం కదా స్పెండర్ విషయంలో, ఆ హార్న్ కానీ ఉంటుంది. ఏడుగాని చూసుకుంటే 3 గేర్ వీల్స్. ఓకేనా, బండిలో 3 గేర్ వీల్స్ పోయాయి, 3 గేర్ వీల్స్. అదేవిధంగా క్యామ్ షాఫ్ట్, ఓకేనా, రాక్ రామ్స్, ఓకే, క్లచ్ అమ్మింగ్ వీలు, క్లచ్ బెల్లు, క్లచ్ ప్లేట్లు, ఓకేనా, క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్, క్లచ్ సెంటర్, టైమింగ్ చైన్ కిట్, ప్యాకింగ్ కిట్, అదేవిధంగా కార్బోరేటర్ మ్యాన్ ఫోల్డ్, ఇంజిన్ బేరింగ్, ఇంకో బేరింగ్. ఒక బేరింగ్ మనం లేతులు ఇచ్చి వేయించేస్తాం. ఓకేనా, ఈ క్రాంక్ ఉంది కదా, క్రాంక్ రాడ్ వేయించినప్పుడు ఒక బేరింగ్ మనం లేతులు వేయించేస్తాం. ఇంకో బేరింగ్ ఏంటంటే మనం కేసుకు దింపుకుంటాం, అందువల్ల ఒక బేరింగ్ వచ్చి 990 రూపాయలు బేరింగ్. ఓకేనా, అదేవిధంగా ఆయిల్ పంపు. అయితే ఇలా కాదు, ఒకసారి మొత్తం నేను బయట తీసేస్తాను. ఈ స్పేర్ పార్ట్స్ అనేది మొత్తం బయట తీసి ఒకసారి మీకు ఫైనల్గా చూపించేస్తాను.
ఓకే బై, చూడండి ఎక్కడున్న స్పేర్ పార్ట్స్ అక్కడే తీసి మళ్ళీ అదే బాక్స్ మీద అయితే పెట్టాను. ఇక్కడ కానీ చూసుకోండి, ప్యాకింగ్ కిట్ అనేది ఓపెన్ చేసిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఫుల్ ప్యాకింగ్ కిట్. ఈ నట్లు అండ్ ఓరింగ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ గేర్ వీల్ కానీ చూసుకుంటే 3 గేర్ వీల్ మనం చేంజ్ చేస్తుంది. మీకు ఫస్ట్ కానీ చెప్పాను 3 గేర్ వీల్ ఏమో. ఆ 3 గేర్ వీలు మనం ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చాలా టైం వచ్చింది కాబట్టి మళ్ళీ మరొకసారి క్లీన్ చేసిన తర్వాత చెక్ చేస్తాం. ఒక్కోసారి మనం 3 చెప్పింది క్లీన్ చేసిన తర్వాత 4 పడవచ్చు. ఓకేనా? అది ఇక్కడ 3 గేర్ వీల్స్, క్యామ్ షాఫ్ట్, రాక్ రామ్స్, బ్యాలెన్స్ వీల్ వచ్చేస్తుంది, ఏంది క్లచ్ అమ్మింగ్ వీలు, అదేవిధంగా క్లచ్ బెల్లు, క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్లు, క్లచ్ స్టీల్ ప్లేట్లు, టైమింగ్ చైన్ కిట్టు, ఆయిల్ పంపు, ఇది వచ్చేసి కార్బొరేటర్ మ్యాన్ఫోల్డ్. ఓకేనా? ఇది మనం ఇంజిన్లో. ఇంకా మనం లేత్ వర్క్ కానీ చూసుకుంటే లేత్లో కండింగ్ రాడు, ఇంజిన్ బేరింగ్లు, ఫిషను, అదేవిధంగా హెడ్లో వాల్స్, ఇంకా ఇంజిన్ కేసులు పెయింటింగు. ఇది భయ్య టోటల్గా అయితే మనం ఇంజిన్లో ఓపెన్ చేసే సామాను, ఇంజిన్లో చేసే వర్క్ అనేది ఇలా ఉంటుంది. అయితే మనం ఫైనల్గా ఫిట్ చేసుకొని ఇంజిన్ కాడ కలుసుకుందాం. ఓకే బై, చూడండి మొత్తం బాడీ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఓన్లీ మనం బండ్లో ప్యానల్స్ వరకే ఇంక ఎక్కేయాలి. అంటే మనం ఓన్లీ కలర్ ప్యానల్స్ వరకే ఎక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకుంటే ఇంకా చెప్పేదానికి ఏముంది భయ్య, మొత్తం పర్ఫెక్ట్గా అది ఫిట్టింగ్ చేసుకుంటాం భయ్య. సైలెన్సర్ కవర్ ఒకటి పెండింగ్ ఉంది. సైలెన్సర్ కవర్ గోల్డ్ కవర్ రావాల్సి ఉంది. గోల్డ్ కవర్ వచ్చిన తర్వాత పైన స్టీల్ కవర్ ఎక్కించాలి. ఇది ఒకటి పెండింగ్ ఉంది, అది పెండింగ్గా ఉంటుంది. ఇటు పక్క డోర్ కానీ ఒకటి కింద ఫిట్టింగ్ రావాల్సింది, అది కానీ పెండింగ్ ఉంటుంది. మిగతా వెనకాల సీట్ ప్యానల్ కానీ, సైడ్ డోర్లు కానీ, ట్యాంక్ కానీ, ముందర డోమ్ కానీ ఎవ్రీథింగ్ అయిపోద్ది. 2 సామాన్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇంకా దీనికి సైలెన్సర్ గోల్డ్ కవర్ అనేది ఇంకా దొరకలేదు. అటు పక్క డోర్ ఫిట్టింగ్ అని ఒకటి దొరకలేదు. ఓకేనా? ఇది టోటల్గా అయితే ఇంజిన్ బీటింగ్ అని చాలా బాగుంది. ప్రజెంట్ అయితే పెట్రోల్ లేదు, మొత్తం డ్రై అయిపోయింది. స్టార్ట్ చేసి చూపించడానికి ఏం లేదు. ఒకేసారి మీకు ప్యానల్స్ మొత్తం ఎక్కించిన తర్వాత స్టార్ట్ చేసి మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఓకే, టోటల్గా అయితే బండి అయితే రెడీ అయిపోయింది. అవుట్లుక్ చూసారు కదా, ఈ బండ్లో వాడిన ప్యానల్స్, ట్యాంక్ పెయింటింగ్ చేయించాం, మనం పెయింటింగ్ చేయించిన వస్తువులు, బాడీలో వాడిన వస్తువులు, ప్రతి ఒక్క వస్తువులు చూస్తారు. అసలు ఈ బండికి వచ్చిన కండిషన్ చూసారు, ఏంది ఆటోకి వేసుకొచ్చిన కండిషన్ చూసారు. అయితే బండికి ముందుగానే మనం వీడియో చూసాం, ఆ విధంగా అయితే బండి ఉండింది కాబట్టి అది బండి ఏ విధంగా ఉన్నా పర్లేదు భయ్య, మనకి ఫుల్ రిస్టోరేషన్కి బండి అనుకూలించాలి. ఓకేనా? ఇదైతే మన ఫ్రెండ్గా మనం ఇచ్చింది బండి. టోటల్గా అయితే 1,30,000 అయితే బండికి కాస్ట్ పడింది. ప్లస్ బండి అయితే మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది, దాని కాస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. టోటల్గా అయితే ఫైనల్గా అయితే మనకి ఈ అవుట్పుట్ వచ్చింది భయ్య. బండి డ్రైవింగ్లో కానీ ఎలాంటి రిమార్క్ లేదు, బండి తోలుతుంటే కొత్త బండి ఫీలింగ్ అది ఇస్తుంది. ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్ అని వినిపించేస్తున్న ఒక పని అయితే అయిపోద్ది. దానికి ఇంకేం లేదు భయ్య చెప్పేదానికి. ఓకేనా? లాక్ సెట్లు కానీ, స్విచ్లు కానీ, లేకపోతే ఇంకా అసలు చేంజ్ చేసేదంటూ చేంజ్ చేయకుండా పోవడం అంటే ఏం ఉండదు. టైర్లు కానీ, మడ్గాళ్ళు కానీ, సైలెన్సర్ గోల్డ్ కవర్ కానీ, ఏం చెప్పేది భయ్య, పలాంది చేంజ్ చేయలేదంటే ఏం లేదు. కంటికి కనబడే ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తుంటా. ఫుల్ ఇంజిన్ చేస్తాను, బండికి కార్బొరేటర్ కొత్త తెస్తాను, అన్నీ చేంజింగ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే బండిలో ఈ చేంజ్ చేయాలి అనుకుంటే పక్కాగా చేంజ్ చేసి తీరుతుంది. ఏదైనా సరే అవుట్లుక్ డ్యామేజ్ చేస్తుందంటే చేంజ్ చేసి తీరుతాను. ఓకేనా? ఒకసారి మీకు బండి స్టార్ట్ చేసి ఇంజిన్ బీటింగ్ అనిపించేస్తే వినేసేయండి. బండి కూల్లో ఉంది ఫుల్గా. భయ్య ఇంజిన్ చాలా బాగుంది భయ్య, మీకు ఫోన్లో ఎలా వినబడుతున్నాయో కానీ ఇంజిన్ బాగుంది. ఇంజిన్ బాగా జిల్లుగా ఉంది. ఓకేనా? ఇది పర్ఫెక్ట్గా అయితే మనకి నెల్లూరు వెహికల్ అయితే రెడీ అయిపోయింది. మనం వేసుకొచ్చినప్పుడు ఆటోకి వేసుకొచ్చిన బండి ఫైనల్ అవుట్పుట్ అయితే బండి అయితే ఈ విధంగా వచ్చింది. కస్టమర్ అయితే ఫుల్ ఖుషి అయితే అవుతాడు అనేది నా ఆలోచన. ఇంకా మన చేతిలో పెట్టిన తర్వాత ఇంకా వేరే మార్గం లేదు భయ్య, ఫుల్ ఖుషి అవి తీరాల్సింది. ఆ విధంగా ఉంటుంది మన వర్క్ అనేది. అంటే కాంప్రమైజ్ ఉండదు. 60,000 చేస్తా, 70,000 చేస్తా, ఎంత నా కాడ ఎంత ఉండవు. నా కాడ బండి చూసి ఎక్కడి నుంచి చూసినా సరే బండి కొత్తది అనిపించాలి. అంటే కార్బొరేటర్ చాలా మంది కొత్త వేరు, నేను కంపల్సరీ కొత్త కార్బొరేటర్ వేసి తీరాల్సిందే. దాంట్లో ఎలాంటి మార్గం లేదు, అంటే ఆలోచించేది లేదు, పక్కాగా చేంజ్ చేసి తీరాల్సింది నేను. అలా ఉంటుంది మనతో పని. అంటే ఆల్ ప్యానల్స్, లోకల్ ప్యానల్స్ నేను యూజ్ చేయను. ప్రతి ప్యానల్ ఒరిజినల్ యూజ్ చేయాల్సిందే, లోకల్ ప్యానల్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. టైర్లు పెయింటింగ్ చేస్తున్నాడు, కొత్త టైర్లు 2 టైర్లు పడాల్సిందే. అసలు షోరూమ్ అవుట్పుట్ ఇవ్వాల్సిందే కస్టమర్కి, షోరూమ్ అవుట్పుట్ ఇవ్వాల్సిందే. నువ్వు బండి ఎలా ఉంది
ఎవరైనా చూసినా సరే కొత్త బండి భయ్యా అని అనాలి. ఆ విధంగా ఉండాలి. టైర్లు పాత వేసుకొని ప్యానల్స్ లోకల్ వేసుకొని చేసుకొని మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు మళ్ళీ రిపేర్ వచ్చి మళ్ళీ రిపేర్ పెట్టుకొని అవన్నీ మనకు నచ్చవు భయ్యా. 1 టైం పేమెంట్ పెట్టామా, సంవత్సరం 2 సంవత్సరాలు 3 చూసుకోకూడదు. ఆ విధంగా ఉండాలి బండి. నెలకి 2 నెలలకి ఫుల్ రిస్టోరేషన్ చేసుకొని నెలకి 2 నెలలకి మళ్ళీ మెకానిక్ ఇక్కడ పరిగెత్తే ఆలోచన నాకు అది తెలియదు భయ్యా. మీకు బండి మీద కోరుకుంటే పెట్టాలనుకుంటే పెట్టుకోండి, లేదనుకుంటే స్పెండరో ఫ్యాషనో ఇంకా పల్సరో ఏదో ఒకటి వాడుకోండి, సింపుల్గా ఉంటాయి. కరిజ్మా అనేది కొద్దిగా హై బడ్జెట్ బండి, రిపేర్ కానీ హై బడ్జెట్లో ఉంటుంది, అందులో మన వర్క్ కానీ ఇంకా హై బడ్జెట్లో ఉంటుంది భయ్యా. ఓకేనా, ఇంకేముంది భయ్య చెప్పేదానికి. ఇది మనకి టోటల్గా అయితే పర్ఫెక్ట్గా అయితే బండి వచ్చేసింది. మనం వేసుకొచ్చేప్పుడు ఆటోకి వేసుకొచ్చినా సరే బండి అయితే ఇప్పుడు ఒక షోరూమ్ బండి లాగా అయితే వచ్చేసింది. టోటల్గా వీడియో లైక్ కామెంట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వీడియో అయితే గట్టిగా సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.